1972వ సంవత్సరం ఉగాండాలోని 8,80,000 మంది భారతీయులకు కాలరాత్రి. కట్టుబట్టలతో భారతీయులంతా దేశం విడిచి వెళ్లాలంటూ ఉన్నట్టుండి దేశ అధ్యక్షుడు ఆదేశించాడు. కొన్నేళ్ల క్రితం నుంచి అక్కడ స్థిరపడిన భారతీయులు ఫ్యాక్టరీలు, వ్యాపార సముదాయాలు, ఇళ్లు, పొలాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచారు. దేవుడు కలలో కనిపించి భారతీయులను గెంటయ్యమని అల్లా కలలో కనిపించి చెప్పాడని ప్రజలను నమ్మించాడు. భారతీయులు కన్నీటితో కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ హృదయాన్ని ద్రవించే ఘటనపై ఆ దేశానికి చెందిన అధ్యక్షుడు ఇప్పుడు స్పందించారు. నాటి భారతీయుల బహిష్కరణ చారిత్రక తప్పిదమని అంగీకరించాడు. భారతీయులకు క్షమాపణలు చెప్పారు. కొందరికి ఆస్తులను వెనక్కిచ్చినట్లు తెలిపారు. అసలు ఆ దేశం ఏది? అక్కడి భారతీయుల కథ ఏంటి? ఇందులో బ్రిటన్ పోషించిన పాత్ర ఏంటి? బ్రిటన్ దోచుకున్నవి ఉగాండాలాగా వెనక్కెందుకివ్వదు? ఉగాండా భారతీయులను ఎందుకు బహిష్కరించింది? ఉగాండాలో భారతీయులు ఏం చేశారు? ఉగాండా అధ్యక్షుడు ఎందుకు క్షమాపణలు చెప్పారు? చేసిన తప్పులను అంగీకరించడం చాలా కష్టం. ప్రత్యేకించి అధికారంలో ఉన్నవారు అస్సలు తప్పుల్ని అంగీకరించరు. ఇక చారిత్రక తప్పుల విషయంలో అస్సలు మాట్లాడరు. బ్రిటన్ చూడండి, భారత్ నుంచి బ్రిటిషర్లు దొంగిలించిన వాటిని తిరిగి ఇవ్వరు. భారత్లో పాల్పడిన ఘోరాలకు క్షమాపణలు చెప్పరు. 75 ఏళ్లైనా వారు కేవలం వలస పాలనలోని భయంకరమైన ఘటనలపై కంటితడుపుగా విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో దొంగిలించిన వాటిని తిరిగి ఇవ్వమంటే దబాయిస్తారు. ఉగాండాను చూసి బ్రిటిషర్లు బుద్ధి తెచ్చుకోవాలి. తాజాగా ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని అరుదైన ప్రకటన చేశారు. భారతీయుల విషయంలో చేసిన చారిత్రక తప్పులను అంగీకరించారు. 1970లో నాటి సంఘటనల్ని అధ్యక్షుడు ప్రస్తావించారు. 1960లో ఉగాండా అత్యంత ఘోరంగా ఉండేది. అప్పట్లో ఇడి అమీన్ అనే వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అతడు బ్రిటిష్ సైనికుడు, నిరక్షరాస్యుడు. 1971లో అధికారాన్ని అమీన్ చేజిక్కించుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత అంటే 1972లో అమీన్ ఓ ఉత్తర్వును జారీ చేశాడు. అతడి హయాంలోనే ముఖ్యంగా భారతీయులకు అత్యంత ఘోరమైన కాలమది. ఉగాండాలో స్థిరపడిన భారతీయులను దేశ బహిష్కరణ విధించాడు. ఇదే విషయాన్ని తాజాగా ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని ప్రస్తావించారు. అప్పుడు అమీన్ చేసిన పనికి తాజాగా క్షమాపణలు చెప్పారు. అసలు ఉగాండాకు భారతీయులు ఎందుకు వెళ్లారు? ఇడి అమీన్ ఎందుకు బహిష్కరించాడు? ఉగాండాలో భారతీయుల కథ తెలుసుకోవాలంటే 1894కు వెళ్లాల్సిందే. భారతదేశంలాగే ఉగాండా కూడా బ్రిటిషర్ల వలస పాలనలో ఉండే. అప్పట్లో ఉగాండాలో రైల్వే నెట్వర్క్ ని నిర్మించాలని బ్రిటిషర్లు నిర్ణయించారు. అప్పటి బ్రిటిష్ ఇండియా నుంచి రైల్వే పనుల కోసం పెద్ద ఎత్తున కార్మికులను తరలించారు. బ్రిటిషర్లు రైల్వేలను నిర్మించారు. పని పూర్తయ్యాక చాలా కొద్ది మంది తిరిగి భారత్కి వచ్చారు. మరికొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు. కొన్నేళ్లకు భారతీయుల ప్రభావం పెరిగింది. 1972 నాటికి ఉగాండాలో భారతీయుల సంఖ్య 8,80,000 మందికి చేరింది. భారతీయులతో పాటు వేలాది మంది పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు. వారిని ఉగాండాలో ఆసియన్లుగా పిలిచేవారు. ఉగాండాలో 90% వ్యాపారాలు వారివే. ఆ దేశానికి వసూలయ్యే మొత్తం పన్నుల్లో 90% వాటా కూడా భారతీయులది. ఆ దేశంలో భారతీయులు శక్తివంతంగా మారారు. అన్ని రకాల వ్యాపారాలను నడిపారు. దుకాణాల నుంచి బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వరకు అన్నింట్లో వారే ఉన్నారు. ఉగాండా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదనగా నిలిచారు. కానీ ఇది అప్పటి ఉగాండా అధ్యక్షుడు నియంతా అది అమీన్కి నచ్చలేదు. ఆసియన్లను రక్తం పీల్చేవారిగా అమీన్ పరిగణించేవాడు. ఉగాండా సంపదంతా భారతీయుల చేతుల్లో ఉందని భావించాడు. ఉగాండా ప్రజలకు అవకాశాలు లేకుండా పోయాయని ఆరోపించాడు. భారతీయులతో సహా మొత్తం ఆసియన్లను ఉగాండా నుంచి గెంటేయాలని అమీన్ భావించాడు. 1972లో భారతీయులను దేశం నుంచి వెళ్లగొట్టడాన్ని పవిత్రమైన కార్యక్రమంగా పేర్కొన్నాడు. దేవుడు కలలో కనిపించి ఆసియన్లను దేశం నుంచి గెంటేయమని ఆదేశించినట్టు ప్రజలను నమ్మించాడు. కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాలని భారతీయులకు 1972లో అల్టిమేటం జారీ చేశాడు. ఆసియన్లు 90 రోజుల్లో ఉగాండా వదిలి వెళ్లాలని, లేదంటే నిర్బంధ శిబిరాలకు పంపుతామని హెచ్చరించాడు. నిర్బంధ శిబిరాలంటే ఉగాండాలో జైళ్ల కంటే ఘోరంగా ఉంటాయి. భారతీయులపై సంప్రదాయ యుద్ధం కాకుండా ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ యుద్ధం దోపిడీకి దారితీసింది. చాలా మంది భారతీయులు యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లిపోయారు. మరికొందరు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇది అమీన్ అల్టిమేటంపై అప్పట్లో భారత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగాండాతో సంబంధాలను తెంచుకుంది. అప్పట్లో భారతీయులు సుమారు 5,000కు భారీ ఆస్తులను వదిలేశారు. వ్యాపారాలు, పొలాలు, ఇళ్లు, కార్లతో సహా వదిలేసి కట్టుబట్టలతో భారతీయులు కన్నీటితో వెళ్లిపోయారు. ఆయా ఆస్తులన్నింటినీ ఇడి అమీన్ ప్రభుత్వం జప్తు చేసింది. అయితే భారతీయులను వెళ్లగొట్టిన అనంతరం ఉగాండా ఆర్థిక తలరాత మాత్రం అస్సలు మారలేదు. ఆ దేశం మరింత గందరగోళానికి గురైంది.
నియంత ఇడి అమీన్ వ్యవహార శైలితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కృంగిపోయింది. 1972 నుంచి 1975 మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉగాండా జీడీపీ కేవలం 5% పడిపోయింది. ఇడి అమీన్ చెప్పిన ప్రకారం భారతీయులను బహిష్కరిస్తే అక్కడి ప్రజలు బాగుపడాలి. కానీ అలా జరగలేదు. ఉగాండా ప్రజల్ని మరిన్ని కష్టాలకు గురయ్యేలా చేసింది. భారతీయుల బహిష్కరణ అనంతరం స్థానికులు మరింతగా నష్టపోయారు. భారతీయుల వద్ద పనిచేసే వందలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. అమీన్ నేతృత్వంతో ఉగాండా నాశనమైంది. అనంతరం కొన్నేళ్లకు అమీన్ కసాయి అనే బిరుదును కూడా సంపాదించాడు. అతడి పాలనలో 3 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. చివరికి అమీన్ను 1979లో అక్కడి ప్రజలు అధికారం నుంచి దింపేశారు. అతన్ని తరిమి కొట్టారు. అమీన్ అనంతరం యోరీ ముసెవెని అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అయితే భారతీయుల పాత్ర, సహకారాన్ని ముసెవెని గుర్తించాడు. నాడు భారతీయులను వెళ్లగొట్టినందుకు, తాము అవకాశాలు కోల్పోయినందుకు చింతిస్తున్నట్టు తెలిపాడు. తాము అధికారంలోకి వచ్చాక తాము ఆసియా పౌరుల నుంచి లాక్కున్న ఆస్తులను తిరిగి ఇచ్చేశామని తెలిపారు. భారతీయులకు చెందిన ఫ్యాక్టరీలను అమీన్ ఎన్ని జప్తు చేశాడో తెలుసుకున్నట్టు ప్రస్తుత ఉగాండా అధ్యక్షుడు తెలిపారు. సుమారు 900 ఫ్యాక్టరీలను తిరిగి భారతీయులకు అప్పగించినట్టు ముసెవెని స్పష్టం చేశారు. చాలా మంది భారతీయులను తిరిగి ఉగాండాకు రావాలని కోరారు. ప్రస్తుతం 35,000 మంది భారతీయులు ఉగాండాలో ఉన్నారు. తిరిగి వారు క్రమంగా పుంజుకుంటున్నారు. భారతీయులు ఉత్పాదక వాణిజ్యం, బ్యాంకింగ్, పర్యాటకం, సమాచార, సాంకేతిక రంగాల్లో చురుగ్గా రాణిస్తున్నారు. ఉగాండాలో అత్యధిక పన్ను చెల్లింపుదారులు భారతీయులున్నారు. సహజంగానే పెట్టుబడులు పెట్టే భారతీయులను ఉగాండా ఎక్కువగా కోరుకుంటోంది. అంతేకాదు భారత్ నుంచి కూడా పెట్టుబడుల్ని రాబట్టేందుకు, బలమైన ఆర్థిక సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు ఉగాండా అధ్యక్షుడు ముసెవెని ప్రయత్నిస్తున్నారు. తాము భారతీయుల్ని దేశ బహిష్కరణ విధించి తప్పు చేశామని అంగీకరిస్తున్నారు. నిజానికి ఉగాండా అధ్యక్షుడు ముసెవెని సరైన విధానాన్ని ఎంచుకున్నాడు. ఉగాండా అధ్యక్షుడు వ్యవహరించిన తీరును చూసి బ్రిటన్ పాలకులు సిగ్గుపడాలి. ఇప్పటికీ భారతీయుల విషయంలో దారుణంగా వ్యవహరించిన చారిత్రక తప్పిదాల విషయంలో క్షమాపణలు చెప్పటానికి వారికి నోరు రావటం లేదు. పైగా భారతీయుల నుంచి కొల్లగొట్టిన సంపదను తిరిగి ఇవ్వటానికి నిరాకరిస్తోంది. వలస పాలనలో 1765 నుంచి 1938 మధ్యకాలంలో బ్రిటిషర్లు సుమారు 45 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆస్తులను కొల్లగొట్టారు. బ్రిటిషర్లు రాకముందు వరకు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా పేరున్న భారత్ ఆ తర్వాత ప్రపంచంలోనే పేద దేశాల్లో ఒకటిగా మారింది. అయితే భారతీయులకు ప్రజాస్వామ్యం పాలించే విధానం అందించామని బ్రిటిషర్లు గొప్పగా చెప్పుకుంటారు. భారతీయ రైల్వేలను నిర్మించామని, ఇంగ్లీష్ను ఎలా మాట్లాడాలో నేర్పించామని, క్రికెట్ ఎలా ఆడాలో చూపించామని దబాయిస్తున్నారు. వలస పాలనలోని దురాగతాలకు క్షమాపణలు చెప్పకపోగా తాము చేసింది కరెక్టే అంటూ బ్రిటన్ పాలకులు సమర్థించుకుంటున్నారు. ఒక భారతే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుని పూర్తిగా దోచేసింది బ్రిటన్. అక్కడి ప్రజల్ని ఘోరాతి ఘోరంగా హింసించింది. కానీ మంచే చేశామని మరి దబాయిస్తోంది. చిన్న దేశమైన ఉగాండా క్షమాపణలు చెప్పడంపై పలువురు స్వాగతిస్తున్నారు. ఎప్పటికైనా బ్రిటన్ క్షమాపణలు చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.